హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్నెయిల్ చూసారు కదా, అర్థమైంది కదా. సో ముందు భయపడొద్దు. అండ్ ఈ వీడియో గ్యారంటీ లెంతీ అవుతుంది. నేను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో. ఎలాంటి ఛానల్స్కి నిజంగా ప్రాబ్లం అవుతుంది అనేది ఆల్రెడీ ఇంతకుముందు ఎన్ని వీడియోస్లో చెప్పినా అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఇది ఫుల్ ట్రెండింగ్లో ఉండడం వల్ల ఏదో అయిపోతుంది అని చెప్పి ఏదో అప్పుడు కనుక 2000 ఇయర్లో కనుక అంతమైపోతుంది ప్రపంచం అనేసి చెప్పారు చూసారా. సో ఆ రేంజ్లో ఉందన్నమాట ఇప్పుడు డిస్కషన్ వీటి గురించి. యూట్యూబ్ అంతా కూడా, యూట్యూబే కాదు అసలు మొత్తం వెబ్సైట్స్లో వీటిల్లో ఎన్నిట్లో అసలు మెన్షన్ చేస్తారు ఇదంతా కూడా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు అంత భయపడాల్సిన పని అయితే లేదు. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. నిజంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు 1.5x స్పీడ్లో పెట్టుకుని చూడండి. మొత్తం కంప్లీట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను అన్ని వీడియోస్కి కూడా ఈ మాట చెప్పను. ఈ ఒక్క వీడియోతో మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. ఎలాంటి వీడియోస్ పెట్టాలి, ఎలాంటి వీడియోస్ పెట్టకూడదు, ఎలా పెట్టచ్చు మీరు చేసే కంటెంట్లోనే అనేది కూడా క్లారిటీ అయితే వస్తుంది. నేను ఇంతకంటే ఫాస్ట్గా అయితే మాట్లాడలేను, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనమాట. సో కొంచెం మీరే ఫాస్ట్గా పెట్టుకుని చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఇది ఎప్పటి నుంచో ఉందని చెప్పాను కదా. ఇది 2024 నుంచి నేను చూస్తూనే ఉన్నాను ఇలాంటి ఛానల్స్. మేబీ ముందు కూడా ఉండుండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అప్పటికి కొంచెం నా ఛానల్ అనేది కొంచెం గ్రోత్ అవ్వడం వల్ల ఎక్కువ మంది ఇట్లా కాంటాక్ట్ అవ్వడము, రీయూజ్ల గురించి ఇట్లా ఛానల్ చెకింగ్ కోసం అని రావడము. సో ఇలా నాకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందనమాట అలా చెక్ చేయడం వల్ల. సో అప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నా, ఏ కొత్త చిన్న విషయం నాకు తెలిసినా కానీ నేను వీడియోస్లో పెడుతూనే ఉన్నాను. అది పెట్టినప్పుడు ఏంటంటే పట్టించుకోరు, ప్లస్ ఏముందిలే అని చెప్పి చేసేయడం. అండ్ రీసెంట్గా ఒక వీడియో పోస్ట్ చేశాను 3 months బ్యాక్. నేను లాంగ్ వీడియోస్లో పెట్టిన సేమ్ వీడియోస్ షార్ట్లో పెట్టొద్దు, లేదా రిపీటెడ్గా వీడియోస్ పెట్టొద్దు అని చెప్పి. సో ఆ వీడియో చూసిన తర్వాత కూడా మానిటైజేషన్కి అప్లై చేసి ఇష్యూ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏముందిలే మన కంటెంటేగా అని చెప్పి. ఇక్కడ మన ఓన్ వీడియోస్ అయినా కానీ మనం ఎంత కరెక్ట్గా పెడితేనే మానిటైజేషన్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా వీడియోస్ ఫాలో అయితే వేరే సంగతి అయితే నాకు తెలియదు, కానీ నా ఛానల్ సంగతి చెప్తున్నాను. క్రియేటర్కి నష్టం కలిగించే వీడియోస్ అయితే నా ఛానల్లో ఉండవు కంపల్సరీ. ఇది మాత్రం ఆల్రెడీ చాలామంది కామెంట్స్ పెట్టారు. మొన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదా కొత్త అప్డేట్ గురించి, చాలామంది ఎన్ని రకరకాల కామెంట్స్ రాశారు. నాకు అసలు అన్ని కామెంట్స్ అంటే నాకు ప్రతిసారి ఓపెన్ చేసి క్లోజ్ చేసేలోపు బోల్డ్ కామెంట్స్ వచ్చేస్తాయి. నాకు రిప్లై ఇచ్చే అంత టైం కూడా లేదనమాట. ఈ ఇన్స్టాగ్రామ్లో రావడం చాలా మెసేజ్లు రావడం వల్ల అసలు నాకు ఇంకా కుదరల కామెంట్స్కి రిప్లై ఇవ్వడం. దట్టు వరుసగా 3 రోజులు వీడియోస్ పెట్టడం వల్ల ఆ 3టికి వ్యూస్ ఎక్కువ రావడం వల్ల కొత్త ఆడియన్స్ వచ్చారు, కొత్త డౌట్స్, ఇట్లా నాకు అసలు టైం అనేది సెట్ అవ్వలేదు. సో అన్నిటి గురించి ఒక వీడియోలో చెప్తే ఇంకా క్లియర్గా ఉంటుంది అని చెప్పేసి అయితే నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. అండ్ దీని కిందకి అసలు ఎలాంటి ఛానల్స్ వస్తాయి అనేది కూడా మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఒరిజినల్ కంటెంట్ పెట్టే వాళ్ళు కూడా భయపడుతున్నారు ఎక్కడ పోతాయో ఛానల్స్ అనేది. అలాంటిది ఏమీ ఉండదు. అండ్ ఆల్రెడీ ఇలాంటి ఛానల్స్కి డిమానిటైజేషన్ అవ్వడం కూడా స్టార్ట్ అయిపోయింది. నేను లాస్ట్ వీడియోస్లో, నా ఛానల్ డైలీ ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమవుతుంది, నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను ఒకసారి. నా దగ్గరికి ఒకసారి ఒక 5 members అనమాట. అందరూ ఒకే టైప్ ఆఫ్ ఛానల్, ఒకే టైప్ ఆఫ్ వీడియోస్ అనమాట. అంటే వాళ్ళు ఎక్కడో వేరే వాళ్ళ ఛానల్ మానిటైజేషన్ అయ్యిందన్న విషయం చూసి వీళ్ళు చేశారు. అవేంటంటే సెలబ్రిటీ రిలేటెడ్ వీడియోస్ అనమాట. సెలబ్రిటీ వాళ్ళు పోస్ట్ చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళ ఓన్ వీడియోస్. ఆ వీడియోస్ని తీసుకుని, లేదా ఇంకా వేరే ఎక్కడి నుంచన్నా వాళ్ళు కలెక్ట్ చేసుకుని ఆ వీడియోస్ పైన ఊరికి జస్ట్ ఎక్స్ట్రాస్ మ్యూజిక్ ఇవ్వడం. వాటికి వ్యూస్ చాలా బాగా వస్తాయి, బీభత్సంగా వ్యూస్ వస్తాయి. ఎందుకు వస్తాయి? వాళ్ళు ఆల్రెడీ పాపులర్ కాబట్టి మనం ఎలా పెట్టినా వ్యూస్ వస్తాయి వాటికి. అసలు చిన్న ఛానల్ పెట్టినా కూడా వ్యూస్ వస్తాయి. సో అలా షార్ట్స్లోనేమో మిలియన్ల వ్యూస్, లాంగ్ వీడియోస్లోనేమో కొంత వ్యూస్ వచ్చి వాచ్ అవర్స్ రావడము. ఇలా వచ్చిన తర్వాత వాళ్ళు మానిటైజేషన్కి అప్లై చేశారనమాట. ముందు వచ్చారు ఇట్లా వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ అనమాట అందరూ. వస్తే నేను చెప్పాను మానిటైజేషన్ అవ్వదు గ్యారంటీగా అని చెప్తే, అప్పుడు 2 ఛానల్స్కు 3 నాకు కరెక్ట్గా గుర్తులేదు, అయ్యింది. మిగతా వాళ్ళకి అవ్వాల. సో మరి కొంతమందికి ఎందుకు అవ్వలేదు? అది లక్కీగా అవ్వడమే అంతే. ఆటోమేటిక్ సిస్టమ్స్ ద్వారా కాబట్టి మనుషులే మిస్టేక్స్ చేస్తారు, ఆటోమేటిక్ సిస్టమ్స్ చేయవా? ఆటోమేటిక్ సిస్టమ్స్ని క్రియేట్ చేసింది కూడా మనిషే కదా. సో అట్లా వాళ్ళకి అయ్యింది మానిటైజేషన్, కొంతమందికి అవ్వలేదన్నమాట. సో వాళ్ళకి చెప్పాను అప్పుడు పోద్ది అని చెప్పి. ఇప్పుడు వరుసగా పోవడం స్టార్ట్ అయింది. మొన్న నేను ఇది కూడా చెప్పాను వీడియోలో. ఒక ఆవిడ వచ్చి ఇట్లా నాకు మానిటైజేషన్ అయ్యింది, సేమ్ కంటెంట్ మా రిలేటివ్స్ పెడితే అవ్వలేదు అని చెప్తే నేను చెప్పాను, ఇది మానిటైజేషన్ అవ్వని కంటెంట్ అని నేను చెప్పాను కదండి ఆల్రెడీ. అంటే ఆవిడ అన్నారు, నాకు పేమెంట్ కూడా వస్తుందా? పేమెంట్ అంటే డాలర్స్ కూడా ఎర్న్ అవుతున్నాయి అనమాట అప్పటికి. అయితే ఈ మంత్ పేమెంట్ రావాల్సి ఉంది, జూలైలో పేమెంట్ రావాల్సి ఉంది. $100 అయిపోయాయి, యాడ్సెన్స్లోకి కూడా యాడ్ అయ్యాయి. యాడ్ అయిన తర్వాత రీయూజ్డ్ వచ్చిందనమాట. ఇప్పుడు అది అపీల్ చేసినా కూడా అవ్వదు. ఎలా అవుతుంది? అవ్వదు కదా.
ఓన్ కంటెంట్ కాదు కాబట్టి. సో అప్పీల్ చేసినా కూడా అవ్వలేదు. ఇప్పుడు ఆ రెవెన్యూ అంతా పోయినట్టే. అప్పుడు నేను ఆవిడకి చెప్పాను, మీ ఛానల్ కూడా మానిటైజేషన్ పోద్ది అంటే, మీరేదో చెప్తారనుకుంటే నా ఛానల్ పోద్దని చెప్తున్నారు అనేసి అన్నారు ఆవిడ. మరి ఉన్నదున్నట్టుగా చెప్పాలి కదా! సో అది అలా ఉంటుంది ఈ టైప్ ఆఫ్ వీడియోస్‌తో. సో ఏవి అనేది మొత్తం క్లియర్‌గా చెప్తాను. అండ్ ఇక్కడ ఇవన్నీ నాకు తెలియడానికి నేనేదో పెద్ద తోపుని, నాకు ఇయన్నీ తెలుసు అని కాదిక్కడ. ఇవన్నీ నాకు తెలియడానికి కూడా రీజన్ మీలాంటి క్రియేటర్సే. మీలాంటి క్రియేటర్స్ నా దగ్గరికి నా ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి వస్తున్నారు. అలా రావడం వల్లే నాకు తెలుస్తుంది. ఇప్పుడు కొన్ని ఏంటంటే మనం కన్ఫర్మ్‌గా అవుతుంది లేకపోతే కన్ఫర్మ్‌గా అవ్వదు అని చెప్పలేము. వాళ్ళు కూడా రిస్క్ తీసుకుని, మేడం మీరు చేయగలరు చేయండి అంటే, నా చేతుల్లో ఏముండదది. నేను చెప్పాల్సింది చెప్తాను. కానీ యూట్యూబ్ సైడే కదా ఏదైనా ఉండేది. సో వాళ్ళు కూడా నాకు ఆ ఇది ఇచ్చి, ఆ ఇంపార్టెన్స్ ఇచ్చి, వాళ్ళు మనీ కూడా పే చేసి మరి. ఇప్పుడు అమౌంట్ తీసుకోకుండా చేయాలంటే చిన్న ప్రాసెస్లు ఏం కాదు ఇవి. చాలా టైం టేకింగ్ ప్రాసెస్లు. సో నేను అమౌంట్ తీసుకునే చేస్తాను ఏదైనా సరే. సో అయినా సరే వాళ్ళు నా మీద అంత నమ్మకం పెట్టుకుని వచ్చి అలా చేయడం వల్ల నాకు కూడా తెలుస్తుంది ఇవన్నీ. ఒకసారి ట్రై చేసి అది ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేసి, అఫ్కోర్స్ నన్ను కాంటాక్ట్ అయితే మాత్రం ఒకవేళ నేను అవుతుంది, మానిటైజేషన్ అవుతుంది అని చెప్పిన ఛానల్కి అయ్యే వరకు నా సపోర్ట్ ఉంటుంది గ్యారంటీగా. అందులో మాత్రం డౌట్ లేదు. అవ్వదు అని కంటెంట్ అసలు నేను తీసుకోను. అది. సో అట్లా వచ్చిన ఛానల్స్ కూడా నాకు బోల్డ్ మంది ఉన్నారు. సో వాళ్ళ వల్లే నాకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ ఎక్కడ మనకి ఇలాంటి వీడియోస్ పెట్టాలి, ఇలాంటి వీడియోస్ పెట్టకూడదు, లేదా ఈ వీడియోస్ ఇలా పెట్టాలి, ఈ వీడియోస్ ఇలా పెట్టకూడదు అని ఎక్కడ మనకేం మెన్షన్ చేయదు. కాకపోతే మనం అది ఊహించుకుని ఇట్లా వీడియోస్ ఛానల్స్ ద్వారా కొన్ని అవ్వక అట్లా దాని ద్వారా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అనమాట ఇదంతా కూడా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు ఓన్గా వీడియో రికార్డ్ చేసి పెట్టే వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ. మీరు ఓన్గా వీడియో రికార్డ్ చేసి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇవ్వండి, ఏ కంటెంట్ అయినా సరే. అంటే ఇక్కడ మ్యూజిక్ ఇవ్వకూడదా, మ్యూజిక్ ఇస్తే అన్న ప్రాబ్లమ్ అనే డౌట్ రావచ్చు మీకు. మ్యూజిక్ ఇవ్వచ్చు, మ్యూజిక్ వాడొద్దని ఎక్కడ చెప్పదు యూట్యూబ్. మ్యూజిక్ యూజ్ చేయొచ్చు, కానీ ఎలాంటి వీడియోస్కి అనేది మనం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. నేను ప్రతి కంటెంట్లోనూ నాకు గుర్తున్నవన్నీ కూడా నోట్ చేసుకున్నాను, ఏ కంటెంట్లో ఎట్లాగా ఏంటి అనేది. ఫస్ట్ కుకింగ్ సంగతి చూద్దాం, ఎందుకంటే ఎక్కువ శాతం కుకింగ్ ఛానల్స్ ఉంటాయి. ఎవరైనా కూడా ఫస్ట్ ఐడియా వచ్చేది కుకింగ్ ఛానల్లే. సో కుకింగ్ ఛానల్స్ వాళ్ళు ఎలా పెట్టచ్చు అంటే, వాళ్ళు మ్యూజిక్ ఇవ్వచ్చు, ఏ ప్రాబ్లం లేదు. కానీ ఒక రూల్ ఉంది, అదేంటంటే మీరు ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ ఏదైతే చేస్తున్నారో, ఇప్పుడు హోటల్కి వెళ్ళారు మీరు, ఆ హోటల్లో జస్ట్ ఫుడ్ సర్వ్ చేస్తూ ఆ వీడియో తీసి మ్యూజిక్ ఇవ్వడం, లేదా మీ ఇంట్లోనే రెడీ అయిపోయిన ఫుడ్ని తీస్తూ మ్యూజిక్ ఇవ్వడం, అవన్నీ చేయకూడదు. వాటికి అది ఇన్వాలిడ్ కంటెంట్, వ్యాలిడ్ కంటెంట్ కాదు అది. ఇన్వాలిడ్ కంటెంట్కి మనం మ్యూజిక్ అనేది యూజ్ చేయకూడదు. అంటే ఇప్పుడు మీరు కుకింగ్ ప్రాసెస్ అంతా చూపిస్తున్నారు అనుకోండి, అక్కడ మీరు ఏదో ఒకటి నేర్పిస్తున్నట్టు, ఒక వాల్యూ ఉన్నట్టు వీడియోలో, వాటికి మ్యూజిక్ వాడచ్చు. బట్ అలా ఏం లేకుండా ఊరికే జస్ట్ రెడీ అయిపోయిన ఫుడ్ని చూపిస్తూ అయితే మ్యూజిక్ ఇవ్వకూడదు అనమాట. అలాగే క్రాఫ్ట్స్ అయినా అంతే. క్రాఫ్ట్స్ కూడా సేమ్ ఇదే విధంగా. నేను ఈ మాట ఎప్పుడో చెప్తే వీడియోలో ఒకళ్ళు కామెంట్ అనమాట, వెటకారం అనమాట ఇదంతా. అంటే బిల్డింగ్ అంతా రెడీ అవుతున్నప్పుడు వీడియో తీయాలి, రెడీ అయిపోయిన బిల్డింగ్ని వీడియో తీయకూడదు అనమాట. అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అసలు? వెటకారం అన్నమాట అది. అంటే కొంచెం ఎందుకు ఒకసారి ఆలోచిస్తే, నిజంగా బుర్రున్న వాళ్ళకైతే ఏం చెప్తున్నారు అనేది ఆలోచిస్తే ఓకే కరెక్టే కదా అనిపిస్తుంది. బుర్ర లేని వాళ్ళకి ఇట్లాంటి ఐడియాలన్నీ వస్తాయి అన్నమాట. చెత్త కామెంట్లు అనమాట ఇవన్నీ. అంటే ఏదో తెలివిగా రాసేసామని ఫీల్ అవుతూ ఉంటారు. నిజంగా బ్రెయిన్ ఉన్న వాళ్ళకైతే ఆలోచిస్తే అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు ఏంటి అనేది. అది ఏదైనా సరే ఊరికే జస్ట్ ఇప్పుడు ఈ ఆబ్జెక్టే ఉంది, దీన్ని మీరు ఎలా తయారు చేశారో చూపిస్తూ వీడియో రికార్డ్ చేశారనుకోండి, అది ఒక వాల్యూ ఉన్నట్టు, అది చూసి జనాలు నేర్చుకుంటున్నట్టు. అది లేకుండా ఊరికే ఇప్పుడు ఇది ఉంది, జస్ట్ ఇలా ఫోన్ పట్టుకుని ఇట్లా వీడియో తీసి అడిదిప్పి ఇడిదిప్పి వీడియో తీసి దానికి మ్యూజిక్ పెడతానంటే అదేం అర్థం లేనిది. ఏం మ్యాటర్ ఉంది అసలు అక్కడ? అలాంటి వీడియోస్కి ఇవ్వకూడదు కదా మ్యూజిక్. సో అలా అన్నమాట కుకింగ్ వీడియోస్. అండ్ మీరు ఓన్గా షూట్ చేయాలి. లాంగ్ వీడియోస్లో పెట్టిన సేమ్ వీడియోస్ని షార్ట్స్లో పెట్టకూడదు. ఇలా పెడితే మీకు ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది. అలా అవ్వని ఛానల్స్ ఏమైనా ఉంటే నా దగ్గరికి తీసుకురండి, నేను ఖచ్చితంగా మానిటైజేషన్ అయ్యేలాగా చేస్తాను. ఇది మాత్రం నేను రాసివ్వగలను. అది. అండ్ క్రాఫ్ట్స్ అయినా ఏవైనా అంతే, ఏదైనా సరే మీరు ఓన్గా తయారు చేస్తూ చూపిస్తుంటే యూజ్ చేయొచ్చు మ్యూజిక్. అసలు వాయిస్ ఓవర్ ఇస్తే ఈజీగా కనెక్ట్ అవుతారు ఆడియన్స్. వాయిస్ ఇస్తే ఏంటంటే బాగా కనెక్ట్ అవుతారు అనమాట మనకి. అంటే మన వాయిస్ నచ్చొచ్చు, లేదా మనం చెప్పే విధానం నచ్చొచ్చు. కొంతమందికి ఏంటంటే మ్యూజిక్ ఉంటే అర్థం కాదు, వాయిస్ ఉంటే అర్థమవుతుంది. అలా రకరకాల మనుషులు ఉంటారు కదా. సో అన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని చేయాలన్నమాట. అండ్ రిపీటెడ్ క్లిప్స్ కూడా యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
ఒక క్లిప్ ఫర్ సపోజ్ ఒక ట్రావెల్ వ్లాగ్ ఉందనుకోండి. ఆ ట్రావెల్ వ్లాగ్ వీడియోలో ఇప్పుడు మనం ఒక ప్లేస్‌కి వెళ్ళాము. ఒకటే రోజు వెళ్ళామనుకోండి ఆ ప్లేసెస్ అన్నిట్లికి కూడా. సో, ఫస్ట్ రోడ్డుని రికార్డ్ చేస్తారు కదా! అదే రోడ్డు వీడియోని ఇంకో వీడియోలో యూజ్ చేయడము అలా చేస్తా ఉంటారు. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం అలా కూడా పెట్టకూడదు. ఇదివరకంతా పెట్టినయి వదిలేసేయండి. మానిటైజేషన్ అవ్వని వాళ్ళైతే మాత్రం అవి కూడా డిలీట్ చేయండి. ఎందుకంటే ఛానల్ రివ్యూకి వెళ్ళాలి కదా ఇప్పుడు. మానిటైజేషన్ అయిన వాళ్ళైతే ఇప్పటి నుంచి ఆ మిస్టేక్ రిపీట్ చేయకుండా చూడండి. కుకింగ్ వీడియోస్ అయినా అంతే. ఆల్రెడీ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇడ్లీ బ్యాటర్ ఉందనుకోండి. ఆ ఇడ్లీ బ్యాటర్‌తో మనం రకరకాల రెసిపీస్ చేయొచ్చు. ఆ ఇడ్లీ బ్యాటర్‌ని ఒక వీడియోలో వాడి ఆ వీడియోని తర్వాత వీడియోలో అదే పిండితో మనం వేరే రెసిపీ ఏదన్నా చేసామనుకోండి. మళ్ళీ ఏం రికార్డ్ చేస్తాంలే అని జనరల్‌గా పెట్టేస్తాం. అలా పెట్టకూడదనమాట. అది రిపీటెడ్‌గా పెట్టొద్దు అంటే. అండ్ మీరు ఒకటే రెసిపీని మళ్ళీ షూట్ చేసి పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక వంట చేసేసారు మీరు అయిపోయింది. మళ్ళీ అదే వంటని మళ్ళీ రికార్డ్ చేసి పెట్టుకోవచ్చు. అదేమి రీయూజ్డ్ అవ్వదు. ఇది నాట్ ఓన్లీ కుకింగే కాదు, ఏ కంటెంట్‌కైనా ఇది వర్తిస్తది. అలాగే మీరు ఓన్‌గా షూట్ చేసిన వ్లాగ్స్‌కి కూడా ఏదైనా సరే మీరు వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టొచ్చు. వ్లాగ్స్‌కి మాత్రం మ్యూజిక్ పెట్టకండి. అంటే ఈ మ్యూజిక్ పెట్టకండి అని సింపుల్‌గా చెప్పేయడానికి రీజన్ ఏంటి అంటే అన్ని రకాల వీడియోస్‌కి మ్యూజిక్స్ వాడకూడదు. సో, వాయిస్ ఓవర్ ఇస్తే బెనిఫిట్ అనమాట. వ్లాగ్స్‌కి అయితే అసలు వాయిస్ ఇస్తేనే కనెక్ట్ అవుతారు. ఊరికే మ్యూజిక్ పెట్టేదానికంటే. సో, వ్లాగ్ వీడియోస్‌కి కంపల్సరీ షార్ట్ వీడియో అయినా, లాంగ్ వీడియో అయినా లాంగ్‌కి లాంగ్, షార్ట్‌కి షార్ట్ సెపరేట్‌గా షూట్ చేసుకొని మీరు వాయిస్ ఓవర్ ఇస్తే ఏ ప్రాబ్లమ్ ఉండదు. స్టోరీస్ విషయానికి వచ్చేసరికి స్టోరీస్ ఛానల్స్ వాళ్ళు నిన్న చాలామంది కామెంట్స్ రాశారు. ఈ స్టోరీస్ విషయానికి వచ్చేసరికి ఒక స్టోరీ ఒకళ్ళు చెప్పిన తర్వాత ఇంకొకళ్ళు చెప్తే అది రీయూజ్డ్ అవుతుందా? అవి కూడా డౌట్స్ ఉన్నాయి. అలాంటివేమీ రీయూజ్డ్ కాదు. కానీ ఇక్కడ మీరు పెట్టే విధానం నేను దీని గురించి కూడా వీడియో చేశాను 4 మంత్స్ బ్యాకో 3 మంత్స్ బ్యాకోనే. ఇమేజెస్ వాళ్ళు ఎట్లా పెట్టాలి, స్క్రోలింగ్ టెక్స్ట్ వాళ్ళు ఎలా పెట్టాలి అనేది. ఇక్కడ చెప్తే అంత టైం వేస్ట్ అయిపోద్ది. నేను ఆ 2 వీడియోస్ కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇక్కడ సింపుల్గా చెప్పేస్తాను. ఇమేజెస్ రిపీట్ అవ్వకూడదు. ఇమేజెస్ రిపీట్ అవ్వకుండా చూసుకోండి. ప్రతి వీడియో షార్ట్లో డిఫరెంట్ ఇమేజెస్ విత్ వాయిస్ ఓవర్ ఉండాలి. అండ్ టెక్స్ట్ వీలైనంత నెగ్లెక్ట్ చేయడం బెటర్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే టెక్స్ట్ వల్ల రిపీటేటివ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, మీరు టెక్స్ట్ కాకుండా ఇప్పటి నుంచి పెట్టే వీడియోస్ అయినా సరే ఇమేజెస్తో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఆ ఇమేజెస్ రిపీట్ అవ్వకూడదు అంటే ఏఐ ద్వారా మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఏఐ ఇమేజెస్ యూస్ చేసి మీ ఓన్ వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఒకటే ఇమేజ్ పెట్టి మొత్తం స్టోరీ అంతా కాకుండా నేను లాస్ట్ టైం చెప్పాను ఇట్లా ఒకటే ఇమేజ్ పెట్టి పెట్టచ్చు అని చెప్పి. కానీ అది లిమిట్ ఉంటుంది దానికి. అంటే ఇప్పుడు చిన్న వీడియోస్ అనుకోండి పర్లా. ఒక 7 మినిట్స్ 8 మినిట్స్ అయితే పర్లా. కొన్ని 1 అవర్ 2 అవర్స్ కూడా ఉంటాయి. అలాంటి వీడియోస్కి మాత్రం అంత లెంత్ పెట్టకూడదు. సో, మీరు ఒకే వీడియోలో కొన్ని ఇమేజెస్ పెట్టి వీడియో క్రియేట్ చేయండి. అది పర్లేదు అలా చేస్తే. అండ్ వాయిస్ ఓవర్ కంపల్సరీ. ఓన్ వాయిస్ ఓవర్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. అండ్ ఏఐ ఇమేజెస్ ఏఐ వీడియోస్ యూస్ చేయొచ్చు. మీరు క్రియేట్ చేసి మీరు ఓన్గా క్రియేట్ చేయాలి. ఏఐ వీడియోస్ యూజ్ చేయొచ్చు అంటే వేరే వాళ్ళు ఎవరో క్రియేట్ చేసిన వీడియోని పింట్రెస్ట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని చేయడం కాదు. మీరు ఓన్గా ఏఐ వీడియోని క్రియేట్ చేయాలి, జనరేట్ చేయాలి. సో, చాలా ఉన్నాయి పెయిడ్. సో, ఎవరికి వాళ్ళు ఏంటంటే పెయిడ్ చేయలేక వేరే వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని పెడతా ఉంటారు. అలా చేయకూడదు. మీరు ఓన్గా ఏఐ వీడియోని జనరేట్ చేసుకుని మీ ఓన్ వాయిస్ ఓవర్ ఇస్తే ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది. అండ్ ఏఐ వాయిస్ విషయానికి వచ్చేసరికి మొన్న ఎవరో కామెంట్ రాశారు, నేను ఏఐ వాయిస్ ఇచ్చాను ఖచ్చితంగా మానిటైజేషన్ అయ్యింది అని చెప్పి. ఏఐ వాయిస్కి ఎప్పుడు మానిటైజేషన్ అవుతుంది అంటే క్లియర్గా చెప్పాలి అంటే ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ ఇస్తాం కదా. వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత క్లోనింగ్ ఉంటుంది. ఏఐ ద్వారా క్లోనింగ్ చేయొచ్చు. అలా ఇవ్వచ్చు. ఏఐ ద్వారా వాయిస్ చేంజర్ ద్వారా పెట్టచ్చు. అండ్ నార్మల్ వాయిస్ చేంజర్ యాప్స్ ఉంటాయి కదా. ఈవెన్ ఈ స్టోరీస్ పెట్టేవాళ్ళు కూడా ఇప్పుడు ఒక స్టోరీ చెప్తున్నారనుకోండి. స్టోరీలో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ క్యారెక్టర్స్ మీరు వాయిస్లు ఇవ్వాలనుకున్నారనుకోండి. మీరు వాయిస్ చేంజర్ ద్వారా మీ వాయిస్ ఓవర్ ఇచ్చి వాయిస్ చేంజర్ ద్వారా వేరే క్యారెక్టర్స్కి వాయిస్ ఇచ్చి పెట్టొచ్చు అనమాట. అలా పెట్టినా కూడా ఏ ప్రాబ్లమ్ లేదు. అలాంటి ఛానల్స్కి కూడా ఏ ప్రాబ్లము లేదు. అండ్ రిపిటేటివ్ తీసేస్తారు అనేసి చెప్తున్నారు కదా. ఆ రిపిటేటివ్ ఏంటి అంటే చెప్పాను కదా ఆల్రెడీ, ఒకటే రకంగా ఉండకూడదు అనమాట వీడియోస్. అంటే ఇప్పుడు మొన్న ఒక ఛానల్ వాళ్ళు వచ్చారు, ఇంగ్లీష్ నేర్పించే ఛానల్ అనమాట అది. వాళ్ళ వీడియోస్ ఎట్లా ఉన్నాయంటే ఒక ప్లెయిన్ ఇమేజ్ పెట్టారు. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్. దానిపైన టెక్స్ట్. అది రిపిటేటివే అవుతుంది. ఈవెన్ కలర్స్ చేంజ్ అయినా కానీ ఒకటే ఫార్మాట్లో ఉన్నట్టు అనమాట ఆ వీడియోస్ అన్నీ కూడా. సో, అలాంటి వీడియోస్ కూడా రీయూజ్డ్ కిందకే వస్తాయన్నమాట. సో, మీరు అందుకే టెక్స్ట్ అవాయిడ్ చేయమంటున్నాను. మ్యాక్సిమం వాయిస్ ఓవర్ ఇవ్వండి. టెక్స్ట్ కంపల్సరీ ఇవ్వాలి అంటే అసలు కంప్లీట్ డిఫరెంట్గా ఉండాలన్నమాట వీడియో అనేది. మీరు అలా క్రియేట్ చేయగలగాలి. అది అంటే ఒక వీడియోకి సంబంధమే ఉండకూడదు. అలా క్రియేట్ చేస్తే బెటర్ అనమాట. అండ్ ఇంకోటి
ఈ విషయం చెప్పినప్పుడు నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు. మరి మీరు అన్నీ కనిపిస్తూనే చేస్తున్నారు. ప్లస్ అంతా ఒకటే ఫ్రేమ్ ఉంటది బ్యాక్‌గ్రౌండ్‌లో. అన్నీ ఒకే డ్రెస్‌తో చేస్తున్నారు. మరి మీకు రీయూజ్డ్ రాదా అని చెప్పి. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనకి వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడే అది ఆల్రెడీ యూట్యూబ్‌లో ఉందా లేదా అనేది ఆటోమేటిక్ సిస్టమ్స్‌కి ఈజీగా తెలిసిపోతుంది. ప్రతి ఒక్కటి మనం వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కటి మన హావభావాలతో సహా మొత్తం అన్నీ డిటెక్ట్ చేసుకుంటాయి. ఇప్పుడు మీకు వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత మానిటైజేషన్ అయిన తర్వాత చెకింగ్ అని వస్తది చూసారు కదా! సో, చెకింగ్ ఏంటి? అసలు ఈ టైప్ ఆఫ్ కంటెంట్ మానిటైజేషన్‌కి సూటబుల్లా కాదా అనేది చెక్ చేసుకుంటాయి సిస్టమ్స్. సో, అలా చెక్ చేసుకున్నప్పుడు కొన్నిసార్లు మనకి ఇష్యూ ఫౌండ్ అని వస్తది. లేదా కొన్నిసార్లు అది ఇష్యూ ఫౌండ్ పోయి నన్ అని వస్తది కొంతసేపటికి. సో, అట్లా సిస్టమ్స్ చెక్ చేసుకుంటాయి. అది అంటే ఆల్రెడీ ఉన్న కంటెంటా, ఆల్రెడీ ఉన్న వీడియోనా ఇది కాదా అనేది. నేను ఆల్రెడీ వేరే వీడియో కదా చేసేది. ఇప్పుడు ఒకే డ్రెస్ వేసుకున్నా, ఒకటే ఫ్రేమ్ ఉన్నా సరే బ్యాక్‌గ్రౌండ్‌లో వేరే వేరే వీడియోస్ అవి. దట్టు మనిషి కనిపిస్తూ మాట్లాడుతున్నాను ఇక్కడ. ఓన్లీ టెక్స్ట్ కాదు కదా! దానికి దీనికి చాలా తేడా ఉంటది. ఇప్పుడు మీకు క్లారిఫై అయిందనే అనుకుంటున్నాను. సో, ఒకటే మనిషి అప్పుడు వీడియోలో చేయకూడదు లెక్కైతే. ఆ ఫేస్ సేమ్ ఉంటది కదా మరి. అలా ఏమి ఉండదు. డ్రెస్ సేమ్ అయినా, వీడియో ఇది ఫ్రేమ్ అంతా సేమ్ అయినా కూడా కనిపిస్తూ చేసే వీడియోస్‌కి డిఫరెంట్. అలాగే ఇవి ఓన్లీ టెక్స్ట్, ఓన్లీ ఇమేజెస్ పెట్టే వీడియోస్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇది. అండ్ ఇంకోటి ముగ్గుల ఛానల్ గురించి చాలామంది అడిగారు. ఈ ముగ్గుల ఛానల్ కూడా ఇది యాక్చువల్‌గా కన్ఫర్మ్‌గా అయిపోతది లేదా అవ్వదు అనేదైతే నేను చెప్పలేను. ఎందుకంటే ఇవి కూడా నేను మొన్న ఒక ఛానల్ చూశాను. వాళ్ళు చెకింగ్ కోసం వచ్చారు. మొత్తం వీడియోస్ అన్నీ చూడడానికి సేమ్‌గా ఉన్నాయి. అంటే ఒక బ్లాక్ బోర్డు దానిపైన జస్ట్ ముగ్గు. మొత్తం చూడడానికి అన్నీ సేమ్‌గా అనిపించినాయి. సో, మేబీ అది కూడా రిపిటేటివ్ అవ్వచ్చేమో. ఇది కన్ఫర్మ్‌గా అవ్వదు అనేదైతే నేను చెప్పను. మళ్ళీ మీరు డౌట్స్ అడగొద్దు దయచేసి. ఎందుకంటే ఇది నేను చెప్పలేనిది. ఎందుకంటే నేను మానిటైజేషన్ చేశాను ఇంతకుముందు ఒక ఛానల్‌కి నియర్లీ ఒక 1.5 ఇయర్ బ్యాక్ మానిటైజేషన్ అయ్యింది. మ్యూజిక్ పెట్టొచ్చు, ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ ఇప్పుడొచ్చిన రూల్స్ ప్రకారం అవుతుంది లేదు అనేదైతే నేను చెప్పలేను. ఎందుకంటే 1.5 ఇయర్ నుంచి నేను ఏ ఛానల్ చూడలేదు. సో, అది కూడా రిపిటేటివ్ అని రావచ్చు. అండ్ దాంట్లో కూడా లాంగ్‌లోను, షార్ట్‌లో వేరే వేరేగా ఉండాలి కంప్లీట్‌గా. అవి కూడా చూడడానికి ఒకే రకంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ ఏదైతే చెప్తున్నామో అది చూస్తే, దాన్ని బట్టి చూస్తే ఇది కూడా సేమ్ అన్నట్లే కదా! ఆఫ్‌కోర్స్ అక్కడ కూడా మరి టెక్స్ట్ వేరేనే ఉంటది. బ్యాక్‌గ్రౌండ్ డిఫరెంట్ అయినా టెక్స్ట్ వేరేనే ఉంటది. మరి ఇక్కడైనా అంతే కదా! బ్యాక్‌గ్రౌండ్ సేమ్ ఉంటుంది. మొత్తం వీడియోస్ అన్నీ సేమ్ ఉంటే మరి రిపిటేటివ్ కింద రావచ్చు. కన్ఫర్మ్‌గా వచ్చేస్తదని చెప్పట్లేదు. ఇది మాత్రం నాకు తెలిస్తే ఫ్యూచర్‌లో ఖచ్చితంగా నేను వీడియో చేసి పెడతాను. ఇది మాత్రం నేను డౌట్‌గానే ఉన్నాను కాబట్టే నేను రిప్లై ఇవ్వలేదు యాక్చువల్‌గా ఎవరికి కూడా. ఆ వీడియో కామెంట్స్‌లో కూడా. మళ్ళీ కామెంట్స్ రాస్తే వాళ్ళకి మాత్రం ఒకళ్ళకి ఇచ్చాను. ఇది నాకు డౌట్‌గా ఉంది కాబట్టే నేను చెప్పట్లేదు అని చెప్పి. ఎందుకంటే మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు కదా! కన్ఫర్మ్‌గా అయిపోద్ది అంటే ఇప్పుడు మీరు అదే చేసుకుంటూ కూర్చున్నారనుకోండి, టైం అంతా వేస్ట్ అయిపోయినట్టు కదా! మరి ఇప్పుడైనా టైం వేస్టే కదా మీరు చెప్పకపోతే అంటే అది మన చేతుల్లో లేనిది. ఎందుకంటే ఈ కాలమ్ వీడియోస్ అనేది చాలా ఛానల్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మానిటైజేషన్ అయినాయి. యూట్యూబ్‌లో రూల్స్ అనేది ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. ఇది మాత్రం మీరు ఎప్పుడు అండర్‌లైన్ చేసుకోండి ప్రతి దానికి కూడా. ఒకవేళ ఇది రాంగ్ అయినా, రైట్ అయినా నేనే మీకు వీడియో చేసి చెప్తాను. ఏది అవుతుంది అంటే అవుతుంది అని, అవ్వదు అంటే అవ్వదు అని చెప్పి. నన్ను ఎవరైనా కాంటాక్ట్ అయితే మానిటైజేషన్ ప్రాసెస్ కోసం అప్పుడు నేను చేసి చెప్పగలను. అలాగే గేమింగ్ కంటెంట్ గురించి చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్‌గా గేమింగ్ కంటెంట్ గురించి నిజంగా చెప్పాలంటే నాకు ఐడియా లేదు. అంటే అది ఎందుకో నాకు అసలు ఎక్కదు అది ముందు. నేను తెలుసుకోవడానికి కూడా ట్రై చేయలేదు ఎప్పుడు కూడా. కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, కొంతమందేమో మేము ఉట్టి స్క్రీన్ రికార్డింగ్ చేసాము, ఏం వాయిస్ ఓవర్ లేదు, అయినా మానిటైజేషన్ అయ్యింది అని చెప్తున్నారు. కొంతమందేమో మానిటైజేషన్ అవ్వట్లేదు వాళ్ళకి ఉట్టి స్ట్రీమింగ్ అయితే. సో, నేను చెప్పేది ఏంటి అంటే, మీరు మీ గేమ్ స్క్రీన్ రికార్డింగ్ పెట్టుకున్నా కానీ వాయిస్ ఓవర్ ఇవ్వండి. వాయిస్ ఓవర్ ఇస్తే మ్యాక్సిమం అవుతుందనే అనుకుంటున్నాను. ఒకవేళ వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా అవ్వలేదనుకోండి అప్పీల్ చేయొచ్చు. అప్పీల్ చేస్తే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా! అండ్ మరి మ్యూజిక్ ఎలాంటి వాటికి యూజ్ చేయొచ్చు అంటే గనక, కనిపిస్తూ యాక్ట్ చేస్తారు చూసారా? కనిపిస్తూ డబ్ స్మాష్ కామెడీ వీడియోస్ చేస్తా ఉంటారు. వేరే వాళ్ళ సౌండ్ యూజ్ చేసి కామెడీ వీడియోస్ చేసేవాళ్ళు హ్యాపీగా చేయొచ్చు. అసలు అందరూ ఎన్ని డౌట్సో అసలు చెప్పి నిజంగా అలసిపోయాను నేనైతే. ఈ క్వెషన్‌కి మెయిన్‌గా. ఇన్‌స్టాగ్రామ్‌లో అసలు ఎంతమంది అడిగారో. అసలు ఈ 3 డేస్ నుంచి మా పేరెంట్స్ ఫోన్ చేసినా కూడా సర్లే ఉంటున్నా అని చెప్పి ఒక్క నిమిషం కూడా మాట్లాడేది లేదు. అంటే అంత బిజీ అయిపోయిందనమాట ఇంకా ఈ 3 డేస్ నుంచి. 4 డేస్ నుంచి. సో, ఏం పర్లేదు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. కనిపిస్తూ యాక్ట్ చేస్తుంటే డబ్ స్మాష్ చేస్తుంటే వాళ్ళు మీరేం మార్చాల్సిన పని లేదు. మీ ఛానల్స్‌కి ఏం ప్రాబ్లమ్ లేదు.
ఓన్లీ టెక్స్ట్ పెట్టి లేదా ఓన్లీ ఇమేజెస్ పెట్టి మాత్రం మ్యూజిక్ అయితే ఇవ్వద్దు. కంపల్సరీ వాయిస్ అనేది ఉండాలన్నమాట. అండ్ ఏ కంటెంట్ అయినా సరే మినిమం ఎడిటింగ్ అనేది ఉండాలి. ఏం ఎడిటింగ్ లేకుండా ఊరికే జస్ట్ అలాగా అప్లోడ్ చేసేయకూడదు అనేది ఇదనమాట. మరి రిపిటేటివ్ కంటెంట్లో కూడా ఎడిటింగ్ ఉంటుంది కదా అని మీ డౌట్ మీకు రావచ్చు. రిపిటేటివ్లో ఉంటుంది ఎడిటింగ్, అయినా సరే అది మరి రిపిటేటివ్ ఎందుకు వస్తుంది, మినిమం ఎడిటింగ్ ఉంటుంది కదా అందులో అంటే అది వాళ్ళ రూల్, మనం ఏం చేయలేము దానికి. అండ్ రియాక్షన్ వీడియోస్ గురించి మెయిన్ హైలైట్ వచ్చేసింది అసలు దీని తర్వాత. రియాక్షన్ వీడియోస్ మానిటైజేషన్ అవుతుంది అని చెప్పి రియాక్షన్ వీడియోస్ మానిటైజేషన్ అవుతుంది, అందులో డౌటే లేదు అసలు. ఇక్కడ ఏంటంటే మినిమం ఎడిటింగ్ ఉండాలి, ప్లస్ వాల్యూ ఉన్న ఎడిటింగ్ ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గ్రీన్ స్క్రీన్ వీడియోస్ ఉంటాయి. గ్రీన్ స్క్రీన్ వీడియోస్ కూడా రియాక్షన్ వీడియోస్ లాగా ఒక రకంగా, కానీ రియాక్షన్ చేయకూడదు. గ్రీన్ స్క్రీన్ ఇచ్చిన పర్పస్ వేరే, మన వాళ్ళు దాన్ని మార్చిపడేసి రియాక్షన్ లాగా చేస్తారు. కానీ ఆ రియాక్షన్ అనేది మన మాట కూడా ఉండాలి అందులో. ఊరికే మనం కనిపిస్తూ ఊరికే ఇలా చూడడం ఆ వీడియోని అలా ఉండకూడదు. ఊరికే జస్ట్ చూస్తే ఏముంటుంది అక్కడ, మీ కంటెంట్ ఏం కాదు కదా అది. అలాంటి వీడియోస్కి మానిటైజేషన్ అసలు ఎప్పుడో లేదులేండి అది గ్రీన్ స్క్రీన్ వీడియోస్కి. రియాక్షన్ వీడియోస్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ నేను కనిపిస్తూ మనిషి కనిపిస్తూ వీడియోకి పైన లేదంటే మీరు కనిపిస్తున్న వీడియో కింద ఆ వీడియో పెట్టి మీరు పెట్టారనుకోండి, అలా పెట్టి రియాక్షన్ ఇవ్వచ్చు. అంటే అక్కడ వీడియో ప్లే అవుతూ ఉంటుంది, దానికి తగ్గట్టు మనం రియాక్ట్ అవ్వచ్చు అనమాట. మన మాట కూడా ఉండాలి అందులో, మినిమం వాల్యూ ఉండాలి. లేదంటే అది ఒక చిన్న బాక్స్ లాగా పెట్టుకుని, ఇప్పుడు నేను ఇట్లా కనిపిస్తున్నాను కదా, సో ఇక్కడ చిన్న బాక్స్ లాగా యాడ్ చేసుకుని ఆ వీడియోని దానికి రియాక్ట్ అవ్వచ్చు అనమాట. అది కూడా వాల్యూ ఉన్న వీడియోనే. అంతేగాని మొత్తం అంటే వీడియో మొత్తం ప్లే అవుతూ ఉంటుంది, నేను ఊరికే దాన్ని చూస్తూ ఉంటే ఏం ఉపయోగం ఉండదు. అది అంతేమంటే నేను వీడియోలో ఉన్నానుగా అని అంటారు కొంతమంది. వీడియోలో ఉంటే సరిపోదు, అక్కడ వీడియో దానికంటే మీ వాయిస్ ఎక్కువ ఉండాలి, అప్పుడు మానిటైజేషన్ అనేది అవుతుందన్నమాట అది. అండ్ గార్డెనింగ్ వీడియోస్ అయినా ట్రావెల్ బ్లాగ్స్ అయినా ఏవైనా సరే ఇదే టైప్లో చేయొచ్చు. వాయిస్ ఓవర్ ఇవ్వండి, మ్యూజిక్ ఎక్కువగా యూజ్ చేయకుండా ఉంటే బెటర్ ఈ టైప్ ఆఫ్ కంటెంట్స్ కూడా. సో వాయిస్ ఓవర్ ఇవ్వండి, లాంగ్కి లాంగ్, షార్ట్కి షార్ట్ సపరేట్గా షూట్ చేసుకుని పోస్ట్ చేయండి. అలాగే కిడ్స్కి సంబంధించిన వీడియోస్ విషయానికి వచ్చేసరికి కిడ్స్ రిలేటెడ్ వీడియోస్కి మ్యూజిక్స్ ఇవ్వకుండా ఉంటే బెటర్. ఎందుకంటే కిడ్స్ వీడియోస్కి మీరు చూడండి, కొన్ని వీడియోస్కి బ్లాక్ లోగో లాగా వస్తుంది, అలా రాకూడదు. అలా వస్తే ఏంటంటే కిడ్స్ వీడియోస్ని రీమిక్స్ చేయడానికి ఉండదన్నమాట. సో అది పెట్టకుండా ఉంటే బెటర్. అలా వచ్చినా కూడా ఒక్కొక్కసారి రీయూజ్డ్ అని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో కిడ్స్ని మీరు వీడియోస్లో చూపిస్తుంటే పిల్లల్ని కంపల్సరీ వాయిస్ ఓవర్ ఇవ్వండి. అండ్ పిల్లల్ని బట్టలు లేకుండా చూపించకూడదు వీడియోస్లో. స్నానం చేయించే వీడియోస్ అట్లాంటివి ఏవి కూడా ఉండకూడదు. చైల్డ్ పాలసీ అని వచ్చేసి వీడియోస్ రిమూవ్ అయిపోతాయి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కూడా ఉంటాయి. ఇది ఆటోమేటిక్ సిస్టమ్స్ డిటెక్ట్ అయితేనే, ఆటోమేటిక్ సిస్టమ్స్ డిటెక్ట్ అయితే ఇష్యూ కంపల్సరీ వస్తుంది. అండ్ ఎడ్యుకేషనల్ కంటెంట్కి లేదా ట్యుటోరియల్స్, స్క్రీన్ రికార్డింగ్ కంటెంట్కి ఈ అన్నిటికీ కూడా కంపల్సరీ వాయిస్ ఓవర్ అనేది ఉండాలి. మ్యూజిక్ ఇవ్వకూడదు. మ్యూజిక్ ఇస్తే వాల్యూ ఉన్నట్లు కాదనమాట. సో మీరు కంపల్సరీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఎడ్యుకేషనల్ కంటెంట్ నేను వీటి గురించి కూడా సపరేట్గా వీడియో కూడా చేశాను. ఎడ్యుకేషనల్ కంటెంట్ గురించి వీటి గురించి కూడా సపరేట్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసి చూడండి మన ఛానల్స్లో. సపరేట్గా వాటి గురించి ప్రత్యేకంగా చేశాను. సో అన్నిటికీ కూడా వీటికి కంపల్సరీ వాయిస్ ఓవర్ అనేది ఉండాలి, మ్యూజిక్ యూజ్ చేయకూడదు. అలాగే ఒరిజినల్ మ్యూజిక్ ఛానల్స్కి కూడా ఏ ప్రాబ్లము లేదు, వాళ్ళు ఒరిజినల్గా మ్యూజిక్ క్రియేట్ చేస్తున్నారు, సో వాళ్ళకి కూడా ఏ ప్రాబ్లము ఉండదు. అండ్ కార్టూన్ ఛానల్స్కి కూడా ఏ ప్రాబ్లము లేదు. కార్టూన్ వీడియోస్ మీరు ఓన్గా క్రియేట్ చేయాలి, మీరు ఓన్గా క్రియేట్ చేసి పెడుతుంటే ఏం ఇష్యూ లేదు. వాయిస్ చేంజర్ ద్వారా కూడా వాయిసెస్ చేంజ్ చేసుకుని కూడా మీరు హ్యాపీగా చేయొచ్చు వీడియోస్. ఈవెన్ ప్రొడక్ట్ రివ్యూ వీడియోస్కి కూడా, అంటే లైక్ అన్బాక్సింగ్ వీడియోస్, వీటికి కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడం బెటర్. ఎందుకంటే నేను ఈ మధ్య చాలా వీడియోస్ చూస్తున్నాను, ఈ ప్రొడక్ట్ రివ్యూస్ కూడా ఊరికే జస్ట్ అలా ఓపెన్ చేయడం, మ్యూజిక్ ఇవ్వడం, ఇది కూడా వాయిస్ ఓవర్ ఇస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే వాడు ఎలా తీసుకుంటాడు అనేది మనం చెప్పలేము. అఫ్కోర్స్ మనం అపీల్ చేయొచ్చు, ఎందుకంటే ఒరిజినల్ కంటెంట్ కాబట్టి అపీల్ చేస్తే అవుతుంది, కానీ బట్ ఎందుకు రిస్క్ ఎందుకు? సో వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే బెటర్. ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది అయినా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా వీడియోలో. అలాగే డాక్యుమెంటరీ వీడియోస్ కోసం మీరు హ్యాపీగా ఇమేజెస్ యూజ్ చేయొచ్చు, గూగుల్ ఇమేజెస్ వాడచ్చు, లేకపోతే ఏఐ ద్వారా మీరు ఇమేజెస్ జనరేట్ చేసుకుని అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇమేజెస్ రిపీట్ అవ్వకూడదు అంతే. ఒక వీడియోలో యూజ్ చేసిన ఇమేజ్ లేదా ఒక షార్ట్లో యూజ్ చేసిన ఇమేజ్ మళ్ళీ రిపీట్ చేయకూడదు అంతే. అలాగే ఇంటర్వ్యూస్, పాడ్కాస్ట్ ఇవన్నీ ఛానల్స్కి మామూలే, వాటికి ఏం ప్రాబ్లమే ఉండదు, అవంతా కూడా ఒరిజినల్ కంటెంటే కదా. ఇక్కడ యూట్యూబ్ అప్డేట్ తీసుకురావడానికి రీజన్ ఏంటి అంటే జెన్యూన్ క్రియేటర్స్కి హెల్ప్ అవ్వాలి అని చెప్పి ఈ వీడియో అనమాట. యాక్చువల్గా జెన్యూన్ క్రియేటర్స్కి కంటెంట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఏమంటున్నారు, పెద్ద ఛానల్స్కి ఏం ప్రాబ్లం ఉండదు, చిన్న ఛానల్స్కే ఇబ్బంది. ఆ పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా ఒకప్పుడు చిన్న ఛానల్స్ వాళ్ళు కూడా వాళ్ళ కంటెంట్తోనే గ్రో అయ్యారు.
సో అలా కంటెంట్ క్రియేట్ చెయ్యాలి అన్న ప్రెషర్ తీసుకురావడానికి క్రియేటర్స్ పైన ఈ రూల్స్ అన్ని తీసుకొస్తుంది యూట్యూబ్. ఇవన్నీ మంచి రూల్స్ యాక్చువల్గా మీరు కరెక్ట్గా చూస్తే ఇవన్నీ కూడా మంచి రూల్స్. అలాగే క్యాన్వాలో వీడియోస్ యూస్ చేస్తున్నాము లేదా వేరే యాప్స్లో ఉండే వీడియోస్ యూస్ చేస్తున్నాము అంటున్నారు, అవన్నీ కూడా యూస్ చేయొచ్చు. అది మీరు చెప్పేదానికి రిలేటెడ్గా ఉండి అది ఒక వాల్యూ యాడ్ అవుతుంది, ఆ వీడియో కంపల్సరీ యూస్ చేస్తేనే ఒక వాల్యూ యాడ్ అవుతుంది అంటే హ్యాపీగా యూస్ చేయొచ్చు, వాటితో ఏ ప్రాబ్లము లేదు. అలాగే బిజినెస్ రిలేటెడ్ ఛానల్స్ అంటే ఆన్లైన్ బిజినెస్లు, శారీస్, జ్యువెలరీ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, వీళ్ళు కూడా కంపల్సరీ వాయిస్ ఓవర్ ఉండాలి, వీడియోస్ని రిపీటెడ్గా పెట్టకూడదు. టెంపుల్ వీడియోస్ కూడా, ఇప్పుడు టెంపుల్ వీడియోస్ కొంతమందికి డౌట్ వస్తుంది, టెంపుల్ వీడియోస్ కానీ ఏ వీడియోస్ అయినా సరే మీరు ఒక టెంపుల్కి వెళ్ళి షూట్ చేశారు, మళ్ళీ అదే టెంపుల్కి వెళ్ళారనుకోండి, మళ్ళీ షూట్ చేసి పెట్టచ్చు, అదేం ప్రాబ్లం ఏం కాదు. మళ్ళీ షూట్ చేస్తున్నారు మీరు, సో చేసి పెట్టచ్చు, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, అదేం రీయూజ్డ్ కాదు. సో మొత్తానికి చాలా అయితే కవర్ చేశాను ఈ వీడియోలో, ఇప్పటికే బాగా లెంతీ అయిపోయింది వీడియో, చాలా కవర్ చేశాను. ఇంకేమన్నా నేను ఏదైతే చెప్పనో అవి తీసుకొచ్చి అడుగుతారు, అప్పుడు ఓహో ఇది మర్చిపోయానా అని నాకు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది. చాలాసేపు ఆలోచించి మొత్తం ఇవన్నీ కూడా రాసుకున్నాను యాక్చువల్గా. సో మ్యాక్సిమం అన్ని డౌట్స్ క్లారిఫై అయినాయి అని అనుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఇదంతా కూడా ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, ఈ మధ్య నేను ఒక మెటా ఎంప్లాయీతో మాట్లాడడం అయితే జరిగిందనమాట. ఫేస్బుక్లో వర్క్ చేస్తారు వాళ్ళు. సో మానిటైజేషన్ సైడేనమాట చేసేది కూడా. ఫేస్బుక్ అది మరి ఫేస్బుక్ కదా, యూట్యూబ్ గురించి ఎట్లాగా అంటే సేమ్ ఉంటుంది, ఏదైనా సరే ఏ సోషల్ మీడియా అయినా సరే ఒకటిగానే వర్క్ చేస్తాయి. నాట్ ఓన్లీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది కదా. సో నేను మొత్తం నా డౌట్స్ అన్నీ కూడా క్లియర్గా అడిగాను అనమాట. అండ్ దాని గురించి కూడా వీడియో చేశాను, నెక్స్ట్ వీడియోనే అది వస్తుంది. ఈరోజు మండే కదా, నెక్స్ట్ వెన్స్డే వస్తుంది అనమాట వీడియో. వెన్స్డే మార్నింగ్ 10కి నా హ్యాపీనెస్ అంతా తెలుస్తుంది అనమాట ఆ వీడియోలో. సో నేను ఇన్నాళ్ళు చెప్పింది కరెక్టా కాదా అనే డౌట్తో ఉండేది, బట్ నేను అనలైజ్ చేసింది అంటే, ఎందుకంటే యూట్యూబ్ ఎక్కడ మనకు మెన్షన్ చేయదు కదా ఇది అని చెప్పేసి. సో ఆ వీడియో అయితే నెక్స్ట్ వెన్స్డే వస్తుంది. సో అందుకే నేను ఇంత కాన్ఫిడెంట్గా వాళ్ళతో మాట్లాడిందో ఓకే, నేను చేసేది చెప్పేది అంతా కరెక్టే అన్న విషయం నాకు అర్థమైందనమాట. సో ఈ వీడియోతో మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయినాయి అని అనుకుంటున్నాను. ఈ ఒకే ఒక్క వీడియో కోసం నేను 3 అవర్స్ కూర్చున్నాను. 3 అవర్స్ కూర్చుని మొత్తం మ్యాటర్ అంతా రాసుకున్నాను అనమాట, ఏమేం చెప్పాలి ఏంటి అనేది. మళ్ళీ ఎక్కడ మర్చిపోతాను అని చెప్పి మొత్తం అన్నీ ప్రతి ఒక్క పాయింట్ చిన్నది కూడా నోట్ చేసుకున్నాను. సో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వలేకపోవచ్చేమో చెప్పలేను నేను, ఎందుకంటే కామెంట్స్ చాలా ఎక్కువగా వచ్చేస్తున్నాయి. అసలు అప్రూవ్ అయితే చేస్తున్నాను కానీ బట్ రిప్లై ఇచ్చే అంత టైం అయితే ఉండట్లేదు. మీకు నిజంగా డౌట్ క్లారిఫికేషన్ అవ్వాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నా ప్రొఫైల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియో అయితే గ్యారంటీగా ఇక్కడ వరకు చూడరు ఎవరు కూడా, మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని మాత్రం మెసేజెస్ పెడుతూ ఉంటారు. సో డిస్క్రిప్షన్లో నా లింక్ ఉంటుంది చూడండి, కాంటాక్ట్ అవ్వాలి అనుకునేవాళ్ళు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.